ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 ఉంది. తస్మత్ జాగ్రత్త. అయితే ఏ మహాశక్తి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది? ఆ శక్తి వెళ్ళిపోవడం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ఆ శక్తి ఏంటి? పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే అక్టోబర్ 18వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం గమనించినట్లయితే గనక మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్ళిపోతుంది. దానికి గల కారణం మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా గమనిస్తారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు శనివారం రోజున ఉదయం నుండి కన్యా రాశి వారికి ఆకాశంలో శని, రాహు ప్రధాన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ 3 గ్రహాలు ఒకే రోజున మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క ఇంటి శక్తిని, మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అయితే ఉదయమే మీరు గమనించవచ్చు, మీ ఇంటి వాతావరణంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంటుంది. సాధారణంగా మీరు ఉత్సాహంగా ఉండే వ్యక్తి అయినా కానీ ఈరోజు ఒక అజ్ఞాత ఒత్తిడి మీ మీద ఉంటుంది. అది భయమా అంటే కాదు, అది శక్తి మార్పు అనే ప్రక్రియ. జ్యోతిష ప్రకారం చెప్పాలంటే ఈరోజు ఉదయం గురువు మీ యొక్క 4వ భావంలో సంచరిస్తాడు. ఇది ఇల్లు, కుటుంబం, మనస్సును సూచించే స్థానం. గురు అరాచకంగా సంచలనం పొందడం వల్ల మీ ఇంట్లో చాలా రోజులుగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక లేదా దుష్ట శక్తి బయటకు వెళ్ళిపోతుంది కారణంగా అవుతుంది. ఇది భయపడవలసినటువంటి విషయం మాత్రం కాదు, కానీ మీరు సున్నిహితంగా ఉండాలి. ఉదయం సమయంలో మీరు నీటిలో కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయడం ఈరోజు మీకు మంచిది. అది మీ యొక్క శక్తిని సమతుల్యం చేస్తుంది. ఇక మధ్యాహ్నం సమయం చూస్తే సుమారు 12:30 నిమిషాల నుండి 2:30 నిమిషాల వరకు ఈరోజు మీ యొక్క కేంద్ర ఘటం అనేది ఈ సమయానికి మహాశక్తి కదలడం ప్రారంభిస్తుంది. ఈ మహాశక్తి అంటే ఏంటి అంటే గనక, జ్యోతిషం దృష్టిలో ఇది గత జన్మల కర్మబంధం లేదా మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచి ఉన్నటువంటి ఒక అజ్ఞాత ప్రభావం. ఇది ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ అయి కూడా ఉండొచ్చు, లేదా మీకు సహాయం చేసినటువంటి ఒక దైవిక శక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఈరోజు అది తన దారిలో తను వెళ్ళిపోయింది. సాధారణంగా కన్యా రాశి వారికి శని భగవానుడు దేవుడు అధిపతి అయిన
పరీక్షించేవాడు కానీ రక్షించేవాడు కానీ ఇప్పుడు అయిన ప్రభావం వల్ల మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి, తలనొప్పి, గందరగోళం ఇవన్నీ మధ్యాహ్నం తర్వాత తగ్గిపోతాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఒక శక్తి వెళ్ళిపోతుంది అంటే మీ ఇంట్లో ఖాళీ సృష్టి, ఆ ఖాళీ నెగిటివ్ ఎనర్జీ ఆక్రమించకుండా జాగ్రత్తగా పడండి. కాబట్టి ఈ సమయంలో నవగ్రహ సూత్రం కానీ లేదా హనుమాన్ చాలీసను పఠించండి. కానీ మీకు చాలా శుభం. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత నుండి 8 గంటల మధ్య మీ యొక్క ఇంట్లో ఆధ్యాత్మికంగా ఒక పెద్ద మార్పు మీరు గమనిస్తారు. దీపం వెలిగించినప్పుడు మంట కొంచెం వంగటం, పక్షులు లేదా జంతువులు అసాధారణంగా ప్రవర్తించడం లేదా మీ యొక్క మనస్సు ఒక్కసారిగా బరువు అనిపించడం, ఇవి శక్తి వెళ్ళిపోతుంది మీ యొక్క సంకేతాలు. దైవాల శక్తి గణనం మనిషి ఇంద్రియాలకు అతి సున్నితనంగా తాకుతుంది. కన్యా రాశి వారు ప్రతి విషయాన్ని తేలికగా గమనించినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు మార్పును గుండెతోనే ఫీల్ అవుతారు. జ్యోతిష్యం పరంగా చూస్తే చంద్రుడు సాయంత్రం మీ రాశికి 12వ భాగంలో ఉంటాడు. ఇది మోక్ష భావం. అంటే ఏదో ఒక పాత బంధం వెళ్ళిపోయింది. ఇది ఒకవేళ ఆర్థికంగా కానీ, భాగోద్వేగంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ 3 స్థాయిల్లో ఏదైనా అయి ఉండొచ్చు. ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రాం క్రీం శ్లౌం సహచంద్రం నమః అనే మంత్రాన్ని మీరు జపించండి. ఇక రాత్రి 9 గంటల తర్వాత మీ ఇంట్లో వాతావరణం నెమ్మదిగా మారుతుంది. మీరు గమనిస్తారు, ఎక్కడో ఒక శాంతి మిమ్మల్ని కమ్ముకుంటుంది. హాయిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మీకు వస్తుంది. అర్థం, ఆ మహాశక్తి వెళ్ళిపోతుందని. కానీ ఆ శక్తి వెళ్ళిపోవడం అనేది శాపం కాదు, కేవలం మార్పు మాత్రమే. జ్యోతిష్యంగా ఇది ఒక మీ కర్మ విముక్తి సమయం అని చెప్పుకోవాలి. మీరు చాలా కాలంగా మోస్తున్నటువంటి ఒక బాధ కానీ, ఒక బాధ్యత కానీ, ఒక పాత సంబంధం కానీ ఇది ఇప్పుడు ముగిసే దశలో కూడా వస్తుంది. కాబట్టి అయితే జాగ్రత్తగా ఉండవలసింది మాత్రం మీరు ఒక్క విషయంలోనే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి తలుపుల వద్ద పసుపు కుంకుమ రాసి నీటిలో తులసి ఆకులు వేసి చల్లటం మీకు చాలా మంచిది. సో ఈ వీడియో చూసారు కదండి. మీ ఇంట్లో నుండి ఏ శక్తి వెళ్ళిపోతుంది, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.